రెండో విషయం, నిన్న జరిగినటువంటి ఘటన చాలామంది ప్రజలంతా వేలాదిగా తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. బీసీలంతా ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టిరు, కవిత శవయాత్రలు నిర్వహించారు. బీసీలకు నీకేం సంబంధం అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఆ నాయకులు. ఎందుకంటే నీకేం తెలుసమ్మా, నీకేం సంబంధం బీసీలకు? బీసీలకు నీకేం సంబంధము? తీన్మార్ మల్లన్న కవిత గారిని అనరాని మాటలు అన్నట. సిగ్గుందా ఏమన్నా మీకు? చూస్తావారేం చూపించేది? చెప్పు తీసుకొని పోయి, కవిత అమ్మా నీ చెప్పు తీసుకొని పోయి మీ నాయనని కొట్టు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడింది ఫస్ట్ అది. కవితమ్మ గారు బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్ వస్తే నువ్వెందుకు బుక్క గులాలు పూసుకుంటావును? నీకేం సంబంధము? మీకు మాకు కంచం పొత్తుందా? వెలబలకు మాకు మంచం పొత్తుందా? మా బీసీలకు మీకేం సంబంధం అనేటువంటి మాట నేను మాట్లాడడం జరిగింది. అవో మంచం పొత్తు అంటావా అనేది ఆమె బాధ. అమ్మ మీ భాషలో మంచం పొత్తు ఏందో మాకు తెలియదు, కానీ మా బీసీల భాషలో మా సంస్కృతిలో ఏందో మీ నాయనతోనే చూపిస్తా. డిక్షనరీ చూసుకో కావాలంటే. మీ అయ్య రాసినటువంటి రాతలోనే చూపిస్తా. పొయ్యి మీ నాయనని చెడబుట్టినో మీ నాయన కడుపులా. పెళ్లిళ్ళు చేసుకోవడానికి మంచం పొత్తు అంటారు. పెళ్లిళ్ళు చేసుకుంటారు. నువ్వు పిల్లల్ని మాకిస్తే, మా పిల్లల్ని మీకు ఇస్తే దాన్ని మంచం పొత్తు అంటారు. ఇదేందమ్మా? తెలంగాణ సామెతలు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 4 ప్రభుత్వం, ఇది గవర్నమెంట్. తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ లో ఇది ప్రభుత్వము ముద్రించినటువంటి పుస్తకం. సర్కారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఇగో మీ నాయన ఏం రాసిండో చూడు. సందేశం, మీ నాయన రాసిన సందేశం ఇదే పుస్తకంలో. తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైరుధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని, ఈ భాష గొప్పతనము, తెలంగాణ భాషలో ఉండేటువంటి సామెతలు, వాటి గొప్పతనం గురించి మీ అయ్య ఇగో రాసి, ఇగో ఎప్పుడు రాసిండు? 9 తారీఖు 12 నెల 2017లో రాసిండు. ఇగో ఇది మీ నాయన పేరేనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ. ఇందులో ఇక రామ్మా చూడు, మంచిగా చూసుకో, అర్థమవుతుంది నీకు. లేకపోతే మీ నాయన నువ్వు అడుగు. ఒకసారి మీ నాయనని పోయి అడుగు. నాయన ఇది కరెక్టేనా అని అడుగు. 2 వేస్తాడు దవడ మీదకి వెళ్ళి, అవలప్పొరి అది తెలంగాణ ఒరిజినల్గా బీసీల భాష అని చెప్పి 2 వేస్తాడు నిన్ను. ఇగో ఇందులోనే పేజీ నెంబర్ 73. ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదని మీ నాయన రాసినటువంటి ఏది సందేశం పుస్తకంలోని మాట ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. సిగ్గుందా? ఏమన్నా శరముందా? కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందో తెలుసా? ఇగో చూడు, దానికి అర్థం చూడు. మీ భాషలో అంటే నీ భాషలో వేరే కావచ్చు తల్లి, మీ భాషలో అవి వేరే కావచ్చు. కంచం పొత్తు కానీ మంచం పొత్తు కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు, కానీ మంచం పొత్తు లేదు. ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు ఇయ్యమని చెప్పే సందర్భం. ఏమన్నా శరం ఉందా నీకు? ఇస్తావా? మీ పిల్లని మాకు, మా పిల్లని మీకు తీసుకుంటారా? సిగ్గుందా? ఏమన్నా లజ్జ ఉందా? ఏమన్నా ఈ మాట మాట్లాడిన వాళ్ళకి? మీ నాయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు, ఈ తెలంగాణ ప్రజలు ఉచ్చరించేటువంటి భాష, దాని అర్థాలన్నీ, తాత్పర్యాలన్నీ మీ అయ్యని అడుగుపోయి చెప్తాడు. ఓ పని చేయి నాయనా, సిగ్గు లేదా నాయన అని చెప్పి ఆ చెప్పు తీసుకొని మీ నాయనను కొడితే అప్పుడు మీ నాయన కూడా ఒకటేస్తాడు, అవలపోరి అది తెలంగాణ భాష అని చెప్తాడు. నీకు మా సంస్కృతి నీకు ఎట్లా తెలుస్తుందమ్మా కవిత? బెంజి కార్ల తిరిగి, ఏసీ కార్ల తిరిగి, అమెరికాలలో టూర్లు తిరిగేటువంటి నీకు మా ముదిరాజు చల్లి పండ్ల గంపెత్తకపోయిన
ఆమె బాధ నీకు ఎట తెలుస్తుంది? నీకు తెలియదు. మా గమ్లోళ్ళ తల్లి ఏది ఇంటి ఆయన కాసరగా తాళళ్ళకు పోయి కళ్ళు లొట్లు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఊర్లలో పండుగల ఎల్లమ్మ శాఖ కాడ మైసమ్మ శాఖ నీకేం తెలుస్తుంది తల్లి? ఇదంతా మా పోషమ్మ బోనాలు ఎరకనా నీకు? మా మంగళోళ్ళ తల్లి డెలివరీ చేసే డాక్టరు ఆమె ఆమె ఆ క్షణానికి దేవునితో ఆమె గురించి నీకు తెలుసా ఇదంతా? మా శాఖలోళ్ళ తల్లి మొత్తం మనిషిని శుభ్రంగా బట్టలు ఉతికి అదొక డాక్టర్ లాగా పనిచేసేటువంటి వ్యవస్థలో ఆ తల్లి పెద్దది. నీకెట్ట తెలుస్తుంది? నువ్వు దొరసానివి కదా. నీ అయ్యనేమో ఈ భాష పెట్టి ఇది ప్రభుత్వ భాష అని చెప్పి ప్రభుత్వ అకాడమీ పుస్తకాల్లో ప్రచురిస్తాడు. సిగ్గుందా శరముందా నీకేమన్నా? సిగ్గు లేకుండా ఇవాళ ఆమె వెనక లక్షలాది మంది మీ అయ్యలేడు. ఫస్ట్ నీ ఎంట మీ అయ్యలేడు, మీ అన్నలేడు, మీ అయ్యలేడు, మీ అన్నలేడు, నీ ఎంట ఎందుకు లేరు? వాళ్ళకి తెలుసు ఈ భాష తెలంగాణ భాష అని. ఇది ఏది తెలంగాణలో సహజంగా అంటే ఇది వాస్తవానికి దొరలు వాడే భాష కాదు. మా తెలంగాణలో మా బీసీలు వాడే భాష. మా భాష మీద దాడి చేస్తావు, మా బీసీ ఉద్యమాల మీద దాడి చేస్తావు, మా బీసీల అస్తిత్వం మీద దాడి చేస్తావు. ఇదా బుద్ధి ఉందా ఏమన్నా నీకు? జ్ఞానం ఉండాలి కదా నీకు. బీసీ ఉద్యమం చేస్తావు నువ్వు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.